హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ స్కెచ్ బుక్స్ కావాలి అన్నా, మన దగ్గర ఉన్న 200 డిజైన్స్లో నచ్చిన డిజైన్ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 0.5 mm 2 mm గోల్డ్ కలర్ కట్ బీడ్స్, 1 mm పింక్ అండ్ బ్లూ కలర్ కట్ బీడ్స్, థిన్ జెరీ థ్రెడ్ కూడా యూజ్ చేస్తాము, లేదా నార్మల్ షూయింగ్ థ్రెడ్ కూడా యూజ్ చేస్తాము. ఇక్కడ నేను మధ్యలో స్టెమ్కి ఈ 0.5 mm గోల్డ్ కలర్ కట్ బీడ్స్ని 3 తీసుకుంటూ లోడ్ స్టిచ్ లాగా స్టిచ్ చేస్తున్నాను. అంటే కట్ బీడ్స్తో లోడ్ స్టిచ్ లాగా ఈ స్టెమ్ అంతా మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో స్టెమ్ అంతటిని మనం కట్ బీడ్స్తో లోడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్కున్న ఫ్లవర్స్ని మనము అవుట్లైన్ అంతా 0.5 mm కట్ బీడ్స్తో స్టిచ్ చేసుకొని మధ్యలో 2 mm కట్ బీడ్స్తో ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. నేను లోపల కట్ బీడ్స్ 2 mm కట్ బీడ్స్ వేసాను కదా, దాని చుట్టూ 0.5 mm కట్ బీడ్స్ని పౌడర్ లాగా స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ ఫ్లవర్ అంతటిని లీవ్స్ని పైన ఉన్న ఆ పెటల్స్ని అన్నిటిని కూడా ఇదే విధంగా లోపల కట్ బీడ్స్ 2 mm సైజు, అవుట్లైన్ ఏమో 0.5 mm కట్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. అవుట్లైన్ అనేది మనం 0.5 mm కట్ బీడ్స్ స్టిచ్ చేసాం కదా, సైజుని బట్టి లోపల ఒక కట్ బీడ 2 కట్ బీడ్స్ అనేవి 2 mm సైజ్తో ఫిల్లింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ అన్నిటిని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్కి డ్రాప్ షేప్ లాగా డ్రా చేసాం కదా, అది కూడా అంతే. అవుట్లైన్ 0.5 mm కట్ బీడ్, లోపల 2 mm కట్ బీడ్తో స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ విధంగా డబల్ లీఫ్ లాగా డ్రా చేసుకున్నాం కదా, దాన్ని నేను బ్లూ కలర్ కట్ బీడ్స్తో లోడ్ స్టిచ్ లాగా ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. కంటిన్యూషన్ అంటే చైన్ స్టిచ్ లాగా కాకుండా లోడ్ స్టిచ్ లాగా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఈ షేప్స్లో ఉన్న లీవ్స్ అన్నిటిని కూడా మనం ఈ బ్లూ కలర్ కట్ బీడ్స్తో లోడ్ స్టిచ్ లాగా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఈ సైడ్స్కి బిగ్ లీవ్స్ వేసుకున్నాం కదా, వాటినేమో నేను పింక్ కలర్ కట్ బీడ్స్తో లోడ్ స్టిచ్తో ఫిల్లింగ్ అనేది చేస్తున్నాను. మనకి ఇక్కడ బార్డర్ అనేది ఇవ్వము, అంటే మనం స్టిచ్ చేసుకున్న తర్వాత జెరీ థ్రెడ్తో బార్డర్ చైన్ స్టిచ్ అనేది వేసుకుంటాం కదా, ఈ డిజైన్లో బార్డర్ అనేది ఉండదు. ఫుల్ హెవీగా కట్ బీడ్స్తోనే ఉంటుంది కాబట్టి ఆ మార్కింగ్ అనేది కనిపించకుండా కవర్ చేస్తూ ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి.
మనం చైన్ స్టిచ్ వేసుకుంటే మార్కింగ్ మిగిలినా కానీ చైన్ స్టిచ్‌తో కవర్ అయిపోతుంది. ఇక్కడ చైన్ స్టిచ్ లేదు కాబట్టి ఆ మార్కింగ్‌కి ఫుల్‌గా మనం ఒక బీడ్ ఎక్స్‌ట్రా అయినా సరే ఫుల్‌గా మనం లోడ్ స్టిచ్ అనేది చేసేసుకోవాలి. మిగిలిన లీవ్స్ అన్నిటిని కూడా మనం ఇదే విధంగా పింక్ కలర్ కట్ బీడ్స్‌తో ఫుల్‌గా ఫిల్ చేసుకున్నామనుకోండి, చాలా చాలా హెవీగా గ్రాండ్ లుక్ ఉండే కట్ బీడ్స్‌తో మన బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. మనకి ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.